నందిని బయటమ్మాయి కాదు, నా చెల్లెలు, అఖిల్కి మరదలు. అఖిల్ని నడిపించడం తన బాధ్యత. అంతకు మించిన బాధ్యత మనం నందినికిచ్చుంటే బావుండేది. ఏంటత్తయ్య అన్నారు? ఏం లేదు వసు, నా మనసుకేదో అనిపించింది. మనం అనుకున్నవన్నీ జరగవు కదా, దేవుడెలా రాస్తే అలా జరుగుతుంది. అఖిల్ గురించి మీరు బాధపడకండి అత్తయ్య. నందిని వచ్చింది కదా, తనే చూసుకుంటుంది. అవును, అఖిల్ నడిచే వరకు ఇక నువ్వే చూసుకోవాలి. ఓకే బావా, నేను వెళ్ళి నీకు కావాల్సినవి తీసుకుని వస్తాను. సరే అక్క, అలాగే మా ఫ్రెండ్స్ని కలిసి వస్తానక్క. త్వరగా రా, లేట్ చేయకు. కార్ తీసుకువెళ్ళు నందిని. వద్దక్క, సెంటర్ వరకు ఆటోలో వెళ్తాను. మా ఫ్రెండ్ వస్తుంది, పని అయ్యాక తనే ఇక్కడే డ్రాప్ చేస్తుంది. వెళ్ళొస్తాను. టాబ్లెట్స్ వేసుకో అఖిల్, కాఫీ తీసుకొస్తాను. అలాగే వదినా. అలాగే పాలు తీసుకురా అక్క, హారికకి ఇవ్వాలి. మీరు దానికి అవన్నీ ఇవ్వకండి వదినా, తను మీకు అవమానాలను ఇస్తుంది. నా చెల్లెల గురించి అలా అనకు అఖిల్. హారిక బంగారం. నువ్వు మిస్ చేసావనుకో, నేనే మీ ఇంటికి వచ్చేస్తాను. ఇప్పుడు నేను వెళ్ళకపోతే వాడు ఇంటికి వచ్చేలా ఉన్నాడు. ఈరోజు రేపో ఆస్తి నా పేరున రాయబోతున్నారు. ఈ టైంలో నా కడుపులో ఉన్నది అఖిల్ బేబీ కాదు అని తెలిస్తే మొత్తం తలకిందులవుతుంది. త్వరగా వెళ్ళొచ్చేయాలి. అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళుతున్నావే? ఏంటే అంతలా టెన్షన్ పడుతున్నావు? ఇంకేం లేదండి, ఇంకేం లేదు. ఏమీ లేకపోతే ఏదో తప్పు చేసిందల్లా ఆ కంగారెందుకే? నేనే తప్పు చేస్తానండి. ఏం మాట్లాడుతున్నారు? నీ వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. నువ్వేదో దాస్తున్నావనిపిస్తోంది. నేనేం దాస్తాను? నా దగ్గర ఏ సీక్రెట్స్ లేవు. లేదు, నువ్వు ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి నీలో ఏదో మార్పు వచ్చింది. నేను కన్సీవ్ అవ్వడమే నాలో వచ్చిన మార్పు, అంతకు మించి ఇంకేం లేదు. ఏదైనా ఉంటే చెప్పవే. తర్వాత నువ్వు దాచిపెట్టింది నీ పీకల దాకా వచ్చిందంటే నిన్ను కాపాడమంటే నేను కాపాడలేను. నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, మీరేం వరి అవ్వకండి. హారిక, పాలు. వద్దు, నేను బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి అని చెప్తున్నాను కదా. అదే ఎక్కడికి అని అడుగుతున్నాను. ఏంటక్క, నేను ఏం చేస్తున్నాను ఏంటి అని ప్రతిదీ నీకు చెప్పాలా? చెప్పవే. వసు నీకంటే పెద్దది కదా, పైగా పెత్తనం అంతా తందే కదా. మీరు కూడా ఏంటి పిన్ని, తను ఒట్టి మనిషి కూడా కాదు. అవును, నేను ప్రెగ్నెంట్నే. అయితే ఏంటి ఇప్పుడు? నేనేం చేయాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలా? తీసుకోవాలి. వసుకి తెలియకుండా ఈ ఇంట్లో ఎవ్వరూ ఏం చేయకూడదు. మీరు ఆగండి పిన్ని. చూడు హారిక, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒంటరిగా బయటికి వెళ్ళడం అంత మంచిది కాదు. నా గురించి నేను చూసుకోగలను. నీ కేరింగ్ నాకు అక్కర్లేదు. అది కేరింగ్ కాదే, అజమాయిషి. తనకు తెలియకుండా నువ్వేం చేస్తున్నావా అని అనుమానం. పెద్దవాళ్ళై ఉండి అలా మాట్లాడతారేంటి పిన్ని?
హారిక చాలా వీక్గా ఉంది. ఇంట్లోనే 2-3 సార్లు కళ్ళు తిరిగి పడిపోయింది. నేను రోడ్డు మీద పడిపోతే ఎవరో ఒకరు నాకు హెల్ప్ చేస్తారు లెక్క. రిస్క్ ఎందుకు హారిక? నీకు తోడుగా నేనొస్తాను. నాకు ఎవ్వరి తోడు అవసరం లేదు. పోనీ నన్నైనా తీసుకెళ్ళవే. వసు అంతలా అడుగుతోంది కదా. నాకు మీ తోడు కూడా అవసరం లేదు. చెప్పిన మాట విను హారిక. నీకేదైనా అయితే నాకు ఏం జరిగినా అది ఈ ఇంట్లోనే జరుగుతుంది. బయట నేను సేఫ్గానే ఉంటాను. ఇక నేను ఏం చేయాలన్నా మీ పర్మిషన్ కావాలంటే చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి మీకు అప్లికేషన్ పెట్టుకుంటాను. ఇప్పుడు నన్ను బయటికి వెళ్ళనివ్వండి. బాయ్. హారిక హారిక, హారిక ఇది ఖచ్చితంగా ఏదో దాస్తోంది. నన్ను కూడా రావద్దు అంటుంది అంటే ఏదో పెద్ద రహస్యమే అయ్యుంటుంది. హారిక ఎక్కడికి వెళ్తోంది? డాక్టర్ చెకప్ కోసమా, లేదా ఇంకెవరినైనా కలవడానికి వెళ్తుందా? కామన్ బేబీ, ఏంటి ఇంత లేట్ చేసావు? నీకే ఫోన్ చేసి కలుస్తాను అని ఆర్డర్ వేస్తావు. ఇంట్లో మేనేజ్ చేసి రావడానికి నేను ఎంత టెన్షన్ అయ్యానో తెలుసా? ఎందుకంత టెన్షన్ బేబీ? హ్యాపీగా నా దగ్గరకు వచ్చేయచ్చు కదా. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. షటప్ ఆదిత్య, ఇంకొకసారి ఆ మాట అనుకో. అన్నావంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. కూల్ బేబీ, రిలాక్స్. ఎందుకు సీరియస్ అవుతున్నావు? ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్వే. చాలా ప్రశాంతంగా ఉండాలి. కూర్చో. మన బేబీ గ్రోత్ ఎలా ఉంది? హెల్దీగానే ఉంది కదా? ఏ ప్రాబ్లం లేదు కదా? ఏదైనా ఉంటే చెప్పు. ఫస్ట్ నన్ను పిలిచిన విషయం చెప్పు ఆదిత్య. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. చెప్తాను, తొందర ఎందుకు? మన బేబీ గురించి మాట్లాడుకోవడం కూడా ఇంపార్టెంటే కదా. ఆ టాపిక్ మాట్లాడటం నాకు ఇష్టం లేదు. హ, నీ కడుపులో ఉన్న బేబీకి నువ్వు మదర్ అయితే నేను ఫాదర్ని. మనం పేరెంట్స్ కాబోతున్నాం. స్టాప్ ఇట్ ఆదిత్య, నాకు ఎంబారసింగ్ గా ఉంది. ఎందుకు? మనం చేసింది తప్పు కావచ్చు, కానీ మనం పేరెంట్స్ కాబోతున్నాం అనే నిజమే కదా. అది కాకుండా ఇంకేమైనా మాట్లాడు. నాకు రెండు తెలిసినవి ఉన్నాయి బేబీ. ఒకటి, మన బేబీని చూసుకోవడం. 2, ఆ అభిరామ్ మీద పగ తీర్చుకోవడం. అభిరామ్ మీద నా పగ తీరాక నువ్వు నా దగ్గరకు వచ్చేసి నా సగం ప్రాపర్టీ నీకిచ్చేస్తాను. అవసరం లేదు. ఆల్రెడీ మా ఆస్తిలో సగం నాకు రాసిస్తానని మా వాళ్ళు అంటున్నారు. ఓహో, నువ్వు చాలా లక్కీ హారిక. నీ కట్టు సగం ఆస్తి వస్తుంది, నేను సగం ఆస్తి ఇస్తాను. మన బేబీతో నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. నందిని, నువ్వింత చీటర్ అనుకోలేదు. ఎవరు తను? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మా అఖిల్ బావ కాదా? ఇతనా? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నేను అభిరామ్ గారి మరదల్ని. మా ఫ్రెండ్ని కలవడానికి ఇక్కడికి వస్తే మీ బండారం బయటపడింది. మా అఖిల్ బావని మోసం చేస్తారా? అభిరామ్ బావపై పగ తీర్చుకుంటారా? ఇప్పుడే ఇంటికి వెళ్ళి నీ గురించి బావ వాళ్ళతో చెప్తాను. నందిని, నందిని, నందిని ఆగు. నన్ను వదులు. నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. నందిని, కాస్త ఆగు నందిని. నేను చెప్పేది విను. నీ కడుపులో వేరే వాడి బిడ్డను మోస్తూ ఇంకా బావ ఆస్తి కావాలా నీకు? నీలాంటి దాన్ని చీటింగ్ కేసు పెట్టి జైలుకు పంపించాలి. ఒక్క నిమిషం నందిని, వదలు. నందిని, నందిని, నందిని.
దాన్ని ఆపు ఆదిత్య, లేదంటే అది నా జీవితాన్ని రోడ్డుకి ఈడుస్తుంది. అది వెళ్తుంది ఆదిత్య, ఆపు. ఎవరు మీరు? అడ్డు తప్పుకోండి. ఎవర్రా మీరు? ఏయ్, వదలండి. వదలండి. ఏయ్, వదలు. 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 నన్ను వదలరా. వదలండి. వదలండి. ఎవరు? వదలండి. అరిచామంటే చంపేస్తా. చెప్పు. మీరు చెప్పిన అమ్మాయిని వెహికల్ ఎక్కించాం సార్. వెరీ గుడ్. మన గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళండి, నేను వస్తాను. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నందినిని కిడ్నాప్ చేయించావా? మన గురించి నిజం చెప్తే మర్డర్ కూడా చేస్తాను. అరే నువ్వేం టెన్షన్ అవ్వద్దు, తనే నోరు తెరవదు. ఛ! అనవసరంగా నీ మాటలు విని బయటకు వచ్చాను. ఇప్పుడేమైంది? ఆ నందినికి మన గురించి తెలిసిపోయింది. దాన్ని నువ్వు కిడ్నాప్ చేసావు. ఇప్పుడు మర్డర్ ప్లాన్ అంటున్నావు. తప్పుల మీద తప్పు చేస్తున్నావు. ఇది తప్పు కాదు డియర్, ఆత్మరక్షణ, సెల్ఫ్ డిఫెన్స్. దీనికి నువ్వు ఏ పేరు పెట్టినా ఇది క్రైమ్ అవుతుంది. అభిరామ్ బాబు గారికి తెలిసిందంటే నన్ను బతకనివ్వరు, గ్యారంటీగా చంపేస్తారు. అంతలేదు, నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో. నీ పేరు మీద సగం ఆస్తి రాసిస్తారన్నావుగా, అది రాపించుకో. ఆ తర్వాత నందినిని వదిలేస్తాను. నీకు ఆస్తి వచ్చాక వాళ్ళకి నిజం తెలిసినా ఏం చేయలేరు కదా. నోర్మయ్, నేను వెళ్తున్నాను. నీతో ఉంటే ఇంకా ఇరుక్కుపోతాను. ఆల్రెడీ ఇరుక్కుపోయావు బేబీ, ఇక నా నుంచి తప్పించుకోలేవు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ష్! ఈ ఎండలు మండిపోతున్నాయి. అబ్బో, గొంతు తడారిపోతోంది. ఒసే పావని, చల్లగా కాస్త జ్యూస్ తీసుకురావే. ఏం కష్టపడిపోయావని నీకు జ్యూస్ ఇయ్యాలత్తా? ఆ? నీకెందుకే? నిన్నడిగానే ఏంటి? పని పాట ఏం లేకుండా ఇంట్లో పడి తింటున్నావు. ఆ? నీ పనులు కూడా నువ్వు చేసుకోలేవా? నీ సొమ్ము తింటున్నానేంటే? నువ్వు సంపాదించేమైనా పెడుతున్నావా? నాకే దిక్కు లేదు, నీకేం పెట్టాలి? అయితే నోరు మూసుకుని పడుండు. నా విషయాలు నీకెందుకే? హే,
మా అన్నయ్యలు రేయింబోళ్ళు కష్టపడి సంపాదిస్తుంటే నువ్వు తేరగా తింటున్నావు. కష్టపడకుండా తినడానికి కాసంతైనా సిగ్గులేదు. నువ్వు మాత్రం కష్టపడుతున్నావేంటే? మొగుడు వదిలేస్తే పిల్లాన్ని తీసుకుని పొలోమంటూ వచ్చేసావు. ఇదిగో ఇది నా అన్నయ్యల ఇల్లు. ఇదిగో ఇది నా అన్న ఇల్లు. ఏంటిది నా గొడవ? మీరిద్దరూ ఎప్పుడు చూసినా ఉప్పు నిప్పులా చిటపట్లాడుతూనే ఉంటారేంటి? చూడు పెద్దమ్మా, అత్తయ్యే నోటికొచ్చినట్టలా మాట్లాడుతోంది. చూసావా వదినా, నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది? నువ్వే కదే. ఆ వదినా ఆపండి. రోజు మీ గొడవ వినలేక విసుగొస్తోంది. పావని, వంట అయిందా? అయిందత్తయ్య. అందరూ వస్తే వడ్డించేస్తాను. హారికని పిలువు వసు, భోంచేద్దాం. హారిక ఇంట్లో లేదత్తయ్య. లేకపోవడం ఏంటి? ఎక్కడికెళ్ళిందా అఖిల్? తెలీదమ్మా. నీతో చెప్పకుండా వెళ్ళిందా? ఎవరో ఫ్రెండ్ని కలవటానికని నాకు చెప్పేసి వెళ్ళింది వదినా. ఒంటరిగా వెళ్ళిందా? ఎలా వెళ్ళనిచ్చా వదినా? ఆ వసుని అడుగొదినా. హారిక వెళ్ళేటప్పుడు తను గొడవ పెట్టుకుంది. ఏంటి వసు, హారికతో ఎందుకు గొడవ పడ్డావు? వసు వదినకి వేరే పనే ఉందిలే పెద్దమ్మా. ఎప్పుడు ఎవరో ఒకరితో గొడవ పడుతూనే ఉంటుంది. నువ్వు ఆగు దమయంతి. ఏం జరిగింది వసు? హారిక ఒంటరిగా వెళ్తుంటే వద్దు అన్నానత్తయ్య. తోడుగా నేను వస్తానంటే హారిక వినలేదు. హారిక నన్ను తోడుగా తీసుకెళ్లాలి అనుకుందదినా. వసు గొడవ పట్టంతో అది ఒంటరిగా వెళ్ళిపోయింది. అసలు హారిక ఎక్కడికెళ్ళింది? కడుపుతో ఉంది. తను ఒంటరిగా ఎలా వెళ్ళింది? అది అఖిల్తో చెప్పకుండా. పెద్దమ్మా, అదిగో హారిక వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు హారిక? అది అత్తయ్య, ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళానని చెప్పవే. ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాను అత్తయ్య. ఏ ఫ్రెండు? అది తనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదరా. ఆళ్ళలో ఎవరినో కానీ కలవడానికి వెళ్ళుంటది. ఆ ఒక్కడే ఎవరని అడుగుతున్నాను. చెప్పు హారిక, ఎవరితోడు లేకుండా ఒంటరిగా ఎలా వెళ్ళావు? అడుగుతుంది నిన్నే హారిక. నాతో కూడా చెప్పకుండా వెళ్ళావు. ఏమైంది అఖిల్? హారిక బయటకు వెళ్ళొచ్చిందిరా. దానికి పెద్దేదో నేరం చేసినట్టు అందరూ నిలదీస్తున్నారు అభి. బయటికి వెళ్ళడం తప్పు కాదు వదినా. ఎవ్వరికి చెప్పకుండా ఎవరితోడు లేకుండా వెళ్ళడం. పెద్దమ్మా, ఎవరితోడు లేకపోయినా క్షేమంగా వెళ్ళొచ్చింది కదా, వదిలేయండి పెద్దమ్మా. అలా అంటావేంటక్క? తను ప్రెగ్నెంట్. బయట ఏమైనా అయ్యుంటే? ఏం కాలేదు కదరా. తోడుగా ఎవరిని తీసుకుని వెళ్లకుండా ఒంటరిగా ఎలా వెళ్ళావు హారిక? అసలు ఎందుకు వెళ్ళావు? ఏం పని? అడుగుతుంది నిన్నే. చెప్పు హారిక. అయ్యో హారిక, 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 హారిక. ఏమైంది? హారిక హారిక, హారిక హారిక ఓకే. హారిక కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. సడన్ గా కళ్ళు తిరగడం ఏంటి? ఈ ఎండలో వెళ్ళొచ్చింది కదా, వడదెబ్బ తగిలిందేమో. వసుగారు, హారికని రూమ్లోకి తీసుకెళ్ళండి. రా హారిక. దేనికి నిజంగా కళ్ళు తిరిగాయా
లేక నటిస్తోందా? హారికను ఒకసారి డాక్టర్కి చూపిస్తే మంచిది. రేపు తీసుకెళ్ళి చెకప్ చేద్దామమ్మా. అమ్మో, హాస్పిటల్కి వెళ్తే బేబీ విషయం తెలిసిపోతుంది. అక్క, నేను వెళ్తాను. పడిపోతావు హారిక. పర్వాలేదక్క, నా కళ్ళు తిరగటం కాస్త తగ్గింది. ఏం కాదులే హారిక, నీ రూమ్ వరకు వస్తాము, పద. పద. హారిక ఎందుకంత టెన్షన్ అయ్యింది? బయట ఎవరిని కలిసి వచ్చుంటది కనుక్కోవాలా. హారికకి నువ్వు గట్టిగా చెప్పకిల్. ఇకపై తను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎవరో ఒకరు తన పక్కన ఉండి తీరాలి. అఖిల్ కోసం నందినిని తీసుకొచ్చినట్టు హారిక కోసం ఒక నర్సుని పిలిపించడం మంచిదేమో అభి. డాక్టర్ని అడిగి డెసిషన్ తీసుకుందాం అన్నయ్య. ముందైతే చెకప్ చేయిద్దాం. మ్.